నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనే లక్ష్యం జాబ్ మేళా ప్రారంభోత్సవ సభలో యనమల దివ్య ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం ముగిసిన చవితి ఉత్సవాలు చంద్రగ్రహణం ప్రభావంతో మూతపడిన ఆలయాలు రేపు సంప్రోక్షణ తరువాత దర్శనాలు యువతకు ఉద్యోగ కల్పనతో పాటు స్వయం ఉపాధి కల్పన ద్వారా ఉజ్వల భవిష్యత్ అందిస్తామని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు. ప్రతి ఒక్కరూ స్వశక్తితో ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా ప్రణాళికలు చేయిస్తున్నామని ఇవాళ తునిలో మెగా జాబ్ మేళా ప్రారంభోత్సవ సభలో యనమల దివ్య చెప్పారు. జ్యోతి ప్రజ్వలన చేసి జాబ్ మేళాను ప్రారంభించిన ఆమె పరిశ్రమల ఏర్పాటుపై అవగాహన సదస్సును ప్రారంభించారు. జాతర కొలువుల జాతర ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతీ యువకులకు ఆశాకిరణమై ఇంటికో ఉద్యోగ కల్పన లక్ష్యంగా ప్రభుత్వ విప్ యనమల దివ్య మెగా జాబ్ మేళా ద్వారా మార్గదర్శకురాలుగా నిలిచారు. మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం ద్వారా ప్రతి గడప ఎక్కిన యనమల దివ్యకు తమ పిల్లలకు ఉపాధి చూపించాలని వేడుకున్నారు. విజనరీ నేత్రిగా ఎమ్మెల్యే యనమల దివ్య గెలుపొందిన తొలినాళ్ల నుంచే నిరుద్యోగ సమస్యను రూపుమాపే ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ఇప్పటికే 3 దఫాలుగా నిర్వహించిన జాబ్ మేళా ద్వారా 1000కి పైగా ఉద్యోగాలు కల్పించారు. ఇదే జోరుతో ఇవాళ తుని గర్ల్స్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన జాబ్ మేళా సూపర్ సక్సెస్ అయింది. 1500 ఉద్యోగాల భర్తీ లక్ష్యంగా ఇక్కడ ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు ముఖ్య అతిథిగా విచ్చేసిన యనమల దివ్యకు నిరుద్యోగ యువతీ యువకులు ఘనంగా స్వాగతం పలికారు. సీనియర్ నేతలు యనమల రాజేష్, చైర్పర్సన్ నార్ల భువనసుందరి, టౌన్ టీడీపీ అధ్యక్షురాలు గుసుమంచి శోభారాణిలతో కలిసి జ్యోతి ప్రజ్వల్ల గావించిన యనమల దివ్య జాబ్ మేళాను ప్రారంభించారు. ప్రముఖ కార్పొరేట్ సంస్థలు ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగ నియామక ప్రక్రియను చేపట్టారు. అనంతరం పరిశ్రమల స్థాపన, ప్రభుత్వ ప్రోత్సాహకాలపై అవగాహన సదస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే యనమల దివ్య జాబ్ మేళా కౌంటర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ పెంచుకొని ఉపాధి అవకాశాలను అందిపించుకోవాలని కోరారు. ఇదే సమయంలో ఔత్సాహికులు పరిశ్రమల స్థాపనపై దృష్టి పెడితే తాను అన్ని విధాలా ప్రోత్సహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు చింతమనేడి అబ్బాయి, మోతుకూరి వెంకటేష్, షుర్ల లోవరాజు, మోతుకూరి వెంకటేష్, ఇనుగంటి సత్యనారాయణ, అంకారెడ్డి రమేష్, కోఆర్డినేటర్ గంట్ల చిన్నారావు, దోలం మురళీకృష్ణ, వెలగ వెంకటకృష్ణారావు, అంకారెడ్డి బుల్లిబాబు, గర్ల్స్ హై స్కూల్ చైర్మన్ చందక గురుమూర్తి, 3 మండలాల కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ మన తుని నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణం, ముఖ్యంగా గ్రాడ్యుయేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక పండగ వాతావరణం ఉంది. ఇక్కడ వారికి 3వసారి జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పుడు మన కూటమి గవర్నమెంట్ ఏర్పడి 14 నెలలు అయింది. ఈ 14 నెలల్లోనే మన తుని నియోజకవర్గంలో ఇది 3వ జాబ్ మేళా. ఇప్పటి వరకు గత 2 జాబ్ మేళాలో మనం 1200 వరకు ఉద్యోగాలు ఇస్తున్నాము. అలాగే ఇవాళ 1500 వేకెన్సీస్ తోటి ఇవాళ ఒక జాబ్ మేళా నిర్వహించాము. గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని మీరు మీ జీవితాల్లో సక్సెస్ అవ్వాలని, ఇది ఒక తొలి మెట్టుగా భావించి మీరందరూ కూడా సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఏదైతే మన యువనేత లోకేష్ గారు ఉన్నారో వారు ఎలక్షన్ కన్నా ముందు మేనిఫెస్టోలో ఇచ్చారు, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 20 లక్షల నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పిస్తామనే సంకల్పం తీసుకున్నారు వారు. అందులో భాగంగానే ఇవాళ ఈ జాబ్ మేళా మన తుని వంతు చేసే సహకారం ఆ 20 లక్షల్లో ఎంతో కొంత ఉంటుంది. తప్పకుండా ఒక మార్క్ అనేది ఏర్పడాలని నేను చూస్తున్నాను. అందుకే వచ్చిన 14 నెలల్లోనే 3వసారి జాబ్ మేళా నిర్వహించుకుంటున్నాము. అందరికి కూడా ప్రతి యువతకి నేను మనవి చేసుకునేది ఒకటే, ఈ జాబ్ మేళా అనేది ఒక తొలి అడుగుగా భావించి మీరందరూ కూడా మంచి ఎక్స్పీరియన్స్, మంచి కంపెనీలు వచ్చినాయి. ఇవాళ మంచి ఎక్స్పీరియన్స్, మంచి ఎక్స్పోజర్ మీ అందరికీ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. చంద్రగ్రహణం సందర్భంగా కాకినాడ జిల్లాలో అన్ని ప్రధాన ఆలయాలను మూసివేశారు. చంద్రగ్రహణాన్ని పురస్కరించుకుని
దేవస్థానం ఈవో వీర్ల సుబ్బారావు ఆదేశాల మేరకు అధికారులు ఆదివారం మధ్యాహ్నం 1 గంట నుంచి గుడి తలుపులు మూసివేశారు. అయితే ఈ గుడి తలుపులు మూసే సమయం వరకు భక్తులకు స్వామివారి పూజలు దర్శనాలు భక్తులకు కల్పించారు. గ్రహణానంతరం ఆలయమంతా సంప్రోక్షణ శుద్ధి చేసి సోమవారం 7 గంటల నుంచి యథావిధిగా స్వామివారి ఆర్జిత సేవలు వ్రతములు దర్శనాలు భక్తులకు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈవో సుబ్బారావు వై న్యూస్ ఛానల్ ప్రతినిధికి తెలిపారు. తలుపు వేసేసాడు. ఓకే తీసుకోండి. श्री सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायण नमोस्तुते। श्री दर्पणमवार की जय, श्री दर्पणमवार की जय, श्री दर्पणमवार की जय। संतोषस्ते शिवापतिमलेव शुभां ददासि दारिद्र्य दुःख भयार्णिकापदन्या सर्वोपकारकरणाय सदा दचित्। ఓం శ్రీ సత్యదేవాయ నమః. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆలయం నందు స్వామివారి సమక్షంలో 7/9/2025 ఆదివారం రాత్రి 9:50 సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతున్నందున మధ్యాహ్నం 1 గంట నిమిషములకు స్వామివారి ఆలయ దర్శనములు నిలుపుదల చేయడమైనది. మరలా 8వ తారీఖు 8/9/2025 సోమవారం ఉదయం యథావిధిగా స్వామివారి కార్యక్రమాలు పూర్తయిన తదుపరి భక్తులకు 7 గంటలకు ఉదయం 7 గంటలకు భక్తులకు సర్వదర్శనములు ఏర్పాటు చేయడం. అనకాపల్లి వైసీపీపై కూటమి ఫైర్ అయింది. స్థాయి మరిచి మాట్లాడితే తాట తీస్తామని హెచ్చరించారు. రాయల్ బార్ అధికార విపక్ష నేతలు మధ్య రగడ రేపింది. పట్టణంలోని మెయిన్ రోడ్డుపై రాయల్ బార్ ఏర్పాటు చేస్తున్న విషయం తెలియగానే ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ దానిని నిలుపుదల చేసి బాధ్యతాయుతమైన ప్రజా ప్రతినిధి అనిపించుకున్నారని కూటమి నేతలు పోలవరపు త్రినాథ్, ఇల్లూరి హరి, అప్పికొండ గణేష్, కర్రి రామకృష్ణ, వర్ణికాన రాము, ఆకుల నానాజీ, దాడి జగన్ పేర్కొన్నారు. అయితే వైసీపీ నేతలు ఇది మరచి ఎమ్మెల్యే కొణతాలపై బురద చెల్లే ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నాయకులు స్థాయి మరచి మాట్లాడుతున్నారని కూటమి నేతలు మండిపడ్డారు. అందరికీ నమస్కారం అండి. నిన్న జరిగిన పరిణామాలు మీరందరూ కూడా గమనించే ఉంటారు. వెల్ప్లీది గుడి ఎదురుగా సత్య థియేటర్లో రాయల్ బార్ అండ్ రెస్టారెంట్ పెడుతున్నారు అన్న విషయం మీద నిన్న వైసీపీ నాయకులు కొద్దిగా అవాకులు చవాకులు పేలడం జరిగింది. అందులో మరి గత 40 సంవత్సరాలు బట్టి రాజకీయాల్లో ఉంటూ రామకృష్ణ గారి నాయకత్వంలో పనిచేస్తూ ఈరోజు వేరే పార్టీలో ఉన్నప్పటికీ వారు కొన్ని తెలుసో తెలియకో కొన్ని లేని అవండాలు ఎమ్మెల్యే గారి మీద మాట్లాడడం జరిగింది. ప్రభుత్వం ఏదైతే బారు ఆ సత్య థియేటర్లో పెట్టడం జరిగిందో అది ప్రభుత్వం పెడుతుంటే ప్రజాప్రతినిధులుగా తెలియకుండా ఉండదు, ప్రజాప్రతినిధులకి తెలిసి అక్కడ పెట్టడం కూడా జరిగి ఉంటుంది. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అన్న ఒక వ్యాఖ్య వారు చేయడం జరిగింది. మీరు ఒకటైతే గమనించాలి,
40 సంవత్సరాలు రామకృష్ణ గారి తాలూకా పరిపాలన మీరు శిష్యార్కం చేశారు. మాలాగే మీరు కూడా రామకృష్ణ గారి తాలూకా పరిపాలన ఎప్పుడూ కూడా ప్రతి ప్రభుత్వ రంగ సంస్థ కూడా స్వేచ్ఛ వాయులు పీల్చుకునే విధంగా ఉంటుంది. ఏ రోజు కూడా ప్రభుత్వ అధికారుల్ని అజమాష్ చేసి మీరు ఏ కార్యక్రమం చేసినా మాకు తెలియపరచండి అనే హుక్కు ఏ రోజు కూడా జారీ చేయరు. ప్రజలకు అనుగుణంగా ప్రభుత్వం ఏమి నిబంధనలు ఇచ్చిందో దానికి అనుగుణంగా కార్యక్రమం చేపట్టమని కూడా చెప్పడం కూడా ప్రతి అధికారి కూడా ఆ స్వేచ్ఛను వారు ఇస్తారు. వేరే నాయకుల్లాగా గతంలో ఉన్న ఎమ్మెల్యేలాగా మన పరిపాలన అయితే మీరు చూసారు 2019 నుంచి 2024 వరకు మీరు హయాంలో ఉండడం వల్ల ఇకున్న పరిపాలన మీరు మర్చిపోయినట్టున్నారు. అప్పుడైతే మీకు ఏ అధికారి ఏ కార్యక్రమం చేసినా మీకు తెలియపరిచి మీరు పర్మిషన్ ఇస్తేనే ఆ కార్యక్రమం చేయండి అని మీరు ఆర్డర్ జారీ చేస్తున్నారు. కనుక పచ్చకామలోకి లోకమంతా పచ్చగా కనిపించినట్టు రామకృష్ణ గారు కూడా అదే పరిపాలన చేస్తున్నారని మీరు భావించి ఈ రోజు ఆ వైన్ షాప్ని రామకృష్ణ గారి తాలూకు దృష్టిలో లేకుండా పెట్టారని మీరు వ్యాఖ్య చేశారు. నిజంగా మీరు రామకృష్ణ గారు అంటే ఒక తులసివనం లాంటి వాళ్ళు అందరూ కూడా అందరూ శిష్యార్కం చేసిన ఎవరు చేసిన అంత తులసివనంలో మీరు ఒక గంజాయి మొక్కలాగా ఈరోజు ఈ వ్యాఖ్య చేయడంలో అందరూ మేము గంజాయి మొక్క మేమైతే భావిస్తున్నాం. దయచేసి ఇది వచ్చే రోజుల్లో కూడా కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడాల్సింది మీకు పత్రిక ఈ పత్రిక విలేకరుల ద్వారా మీకు హెచ్చరిస్తున్నాం. విజ్ఞప్తి గత 20 ఏళ్ళ బట్టి 25 ఏళ్ళు బట్టి రాజకీయాలు చూస్తున్నాం అనకాపల్లిలో. ఈ 25 ఏళ్ళు బట్టి 20 ఏళ్ళు బట్టి జరిగిన రాజకీయంలో అనకాపల్లి అభివృద్ధి ఎక్కడ తాగిపోయిందంటే మన పేలా గోవింద్ సత్యనారాయణ గారికి ఆగిపోయింది. అంతకుముందు బయట నుంచి చాలామంది ఎమ్మెల్యేలు వచ్చారు. మొన్న మీ అమర్నాథ్ గారు కూడా మింది నుంచి వచ్చారు, బిందులట్టుకుని వెళ్ళిపోయారు. ఆ రోజు ఏది జరగలేదు. ఇక్కడ అనకాపల్లిలో అభివృద్ధి అంటే ఏం లేదు. అనకాపల్లికి అభివృద్ధి కేర్ ఆఫ్ అడ్రస్ కొంతాల రామకృష్ణ గారు మినిస్టర్ కింద చేసినప్పుడు కానీ ఇప్పుడు కానీ ఏ రోజు కూడా ఆయన పక్కన ఉన్న వ్యక్తులు కానీ ఎదురుగా ఉన్నారు కానీ వీళ్ళందరూ బాగా బాగుండాలి, వీళ్ళందరికీ ఏదో చేసేయాలనుకోరు. అనకాపల్లి ప్రజలు 100కి 90 మంది ప్రజలకు ఏడు మంచి కదే చేస్తారండి. రామకృష్ణ గారి కోసం మొన్న లాస్ట్ టైం మేము దుర్గాదేవి వినాయకుడిని పెట్టినప్పుడు అందరమే పర్మిషన్ కోసం పోలీస్ స్టేషన్ తిరిగే పరిస్థితి, పోలీసులు సచివాలయ స్టాఫ్ వాలంటీర్లు వచ్చి ఆపే పరిస్థితి అనకాపల్లి కాదు టోటల్ ఆంధ్రప్రదేశ్లో అదే జరిగింది. ఆ రోజు మీ వైసీపీ నాయకులందరూ ఏమయ్యారు? ఆ రోజు మీరందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? మళ్ళా బొట్టేడు శివ రామ్కి గారు అంటే ఎవరు అని అడిగాడు. అసలు నువ్వెవడే? కొంతాల రామకృష్ణ గారు భిక్ష పెడితే బతికిన కుక్కవు నువ్వు. ఈ రోజు నువ్వు ఎలా ఉన్నావు అంటే కొంతాల రామకృష్ణ గారి కారణం. నీకు బతికిచ్చిందే కొంతాల రామకృష్ణ గారి ఫ్యామిలీ. నువ్వు రామకృష్ణ గారి కోసం మాట్లాడతావా? రామ్కి గారి కోసం మాట్లాడతావా? నీ స్థాయి ఏంటి? పైసాకు పనికిరాని నువ్వు దేనికి పనికి వస్తావా? నువ్వు దేనికి పనికి వస్తావు? నువ్వు రామ్కి గారి కోసం మాట్లాడతావా? రామకృష్ణ గారి కోసం మాట్లాడే స్థాయి అనేది. మేమందరమే రామకృష్ణ గారు చెప్తున్నారు నెమ్మదిగా ఉండాలి, గొడవలు ఉండకూడదు, నియోజకవర్గాలు అభివృద్ధి జరగాలి, మన పనితో సమాధానం చెప్పాలి తప్ప మనం ఏదో అందరి మీద వార్నింగ్ ఇవ్వడం గొడవలు ఆడడం ఆయనకి ఎప్పుడు ఇష్టం ఉండదు. అనకాపల్లి రామ్కి అంటే ఎవరు చెప్తాను విను. అనకాపల్లిలో చాలా కాలం తర్వాత 25 ఏళ్ళు 30 ఏళ్ళ తర్వాత వేలుపుల వీధి గైరం పండుగ రాత్రి 2 వరకు చేయించింది రామ్కి. భీమరశెట్టి రామకృష్ణ మేమందరం ముద్దుగా రామ్కి గారిని పిలుచుకుంటాం. ఎక్కడి నుంచి వచ్చాడని కాదు, బుల్లెట్ దిగిందా లేదా అన్నారు, అది దించాడు ఆల్రెడీ. వేలుపుల పండుగ అయింది. అదేవిధంగా గౌరపాలెం పండుగ రకరకాల శక్తులు డిఎస్పీలకి ఎస్పీలకి ఫోన్లు చేసి ఆ రోజు మేమున్నాం పక్కన, కనీసం భోజనం చేయలేదు, రూమ్లోకి వెళ్ళి కూర్చొని బాధపడిపోయాడు. పండుగ బాగా జరగాలని పండుగ అయిపోయారు. మీరందరూ ఏమైపోయారు? పీకారు. ఆ రోజు పండుగ అయితే ఎవరు పీకాడు? ఎవరైనా మాట్లాడాడు? మీరు ఎవరైనా మాట్లాడారా? కులాలను విడదీసి, మతాలను విడదీసి, ఊరిని విడదీసి, అభివృద్ధిని విడదీసి మాట్లాడుతున్నారు. రామకృష్ణ గారు ఏదైనా ఫైట్ మీద సంతకం పెడతారంటే అధికారుల ద్వారా తెలుసుకోవడం, అడిగిన ధర్నా చేయడం. మీరు చేస్తే పని అయిపోతురా? లాస్ట్ ఇయర్ మీ దాంట్లో తిరిగిన చాలా మంది పెద్దలు రోడ్ల మీద ధర్నా చేశారు. ఏ పని ఏం చేశాడా? మీ కోడిగుడ్డి మంత్రి. ఈ రోజు రామకృష్ణ గారు అనకాపల్లి అభివృద్ధిగా వాళ్ళకి చెప్తున్నాం, అభివృద్ధి జరుగుతుంది. మెయిన్ రోడ్ కొట్టారు, ఊరు బాగుపడింది. ఊరు బాగుపడాలంటే కేవలం కొంత రామకృష్ణ గారు సాధ్యం. అన్ని పనులు చేస్తున్నారు.
ఏ కొడుకు అయిపోయా నీకు? నువ్వు చూడలేదా? ఊరంతా చూడలేదా? అరే రాజకీయ ఎదుగుదల కావాలంటే జనాల్లోకి కష్టపడండిరా. అలా నేను నోటు చేరడం కాదు, మీకు దమ్ము ఉంటే మీకు చేత నైతే ఏంటి పావడానికి పనిచేయని ఉన్నారు ఇక్కడ అందరి కోసం కార్యకర్త కోసం ఏం మాట్లాడుతున్నావు? నువ్వు పైసలు పనికిరారా? నువ్వు దేని పనికి వస్తారా? నువ్వు దేనికని పనికి వస్తావా? బ్రోకర్ అదే, నువ్వు బ్రోకర్నే కొడుకు. ఇంకోసారి చెప్తున్నాను, రామకృష్ణ గారి కోసం కానీ రామ్కి గారి కోసం కానీ వాగితే రోడ్డు మీద పరిగెట్టించి ఉంటాం. మేము ఇప్పుడు దాకా ఎమ్మగా ఉన్నాం, మా నాయకుడు ఆగమని మేము ఆగం, పరిగెట్టించి ఉంటాం. చూసుకో, ఎలిగేషన్ ఎవరో కెట్లేనోడు చెప్పుకున్నదే. గోవింద్ గారు చేసిన, ఆయన ఉన్న సంవత్సరాల్లో ఆయన చేసిన అభివృద్ధి 30 కోట్లు మన చక్కెర ఫ్యాక్టరీకి ఇస్తారన్నారు, అది తెచ్చారు. 2 మిగతా తాలూకా టిట్కో ఇల్లులు అన్ని గోవింద్ గారి దగ్గరుండి అందరికీ గృహప్రవేశాలు చేయించి సత్యనామృత వ్రతం చేసిన వాటికి మీరు రంగులేసుకొని 750 ఇల్లులు మీరు వైజాగ్ కాన్స్టిట్యున్సీకి మీ స్వార్థం కోసం ఇచ్చేసుకున్నారు. ఆ రోజు ఏమైంది? ఈ అనకాపల్లి మీద మీకు ప్రేమ లేదా, మీకు బాధ్యత లేదా? మీరు అప్పటికే కార్పొరేటర్లు ఇంకాను ఎంతమందిని తీసుకొని వెళ్ళి మీరు అమరింటి ముందు కూర్చున్నారు? ఎంతమంది తీసుకెళ్ళి అక్కడ నుండి మీరు ఇక్కడికి రావద్దని ఎంతమంది ధర్నాలు చేశారు? అప్పుడు బాధ్యతలు లేవా మీకు? టౌన్ కమిటీగా జానకరామ్ గారిని ప్రశ్నిస్తున్నాను, యాజ్ ఎ కార్పొరేటర్ గా జాదుల రమేష్ కూడా ప్రశ్నిస్తున్నాను. ఇంటి పక్క కాలువలు కూడా శుభ్రం చేసుకోలేని కార్పొరేటర్ నువ్వు గోవింద్ గారి గురించి మాట్లాడటమా? 2014లో ఆయన వస్తే 2019లో ఆయనకి కొంతమంది నీ పక్కన ఉన్న వాళ్ళే కుటుంబ పరంగా మిత్రద్రోహం చేస్తే ఓడిపోయారు, కానీ ఆయన ఊరికినే ఓడిపోలేదు. ఆయనకి అప్పటికీ కూడా ప్రజల్లో ఉన్నాడు. కొంతమంది స్వార్థ రాజకీయాలకి అన్నా అని నమ్మించి ఆయన ఓడించారు. ఆయన అక్కడ మోసపోయాడు, ఆయన ప్రజల్లో మోసపోలేదు. 2024 ఈ ఎన్నికల్లో ఏమైంది? కూటమి తాలూకా విలువలకి కట్టుబడి రామకృష్ణ గారికి వెన్నుదన్నుగా ఉండి ఈ రోజు కూడా రామకృష్ణ గారు ఒక పక్క పనిచేస్తే, గోవింద్ గారు ఒక పక్క పనిచేస్తూ, వేమరశెట్టి రామ్కి గారు ఇంకో పక్క పనిచేస్తూ కూటమి ప్రభుత్వానికి ఎక్కడా మచ్చ తేకుండా వెళ్తుంది. ప్రతి ఒక్కరు కూడా సీఎం నిధులు రామకృష్ణ గారు తెస్తున్నారు, గోవింద్ గారు తెస్తున్నారు. మేము వార్డుల్లో పనిచేస్తున్నాం, కూటమిగా పనిచేస్తున్నాం. మీకేట ఉందరా? దిక్కు మెక్కు లేకుండా ఒకరున్నారు. ఎవడరా మీతో ఫ్రెండ్షిప్ చేసేది? ఇలాంటివన్నీ వదిలేసి అపాండాలు వేయడం తగదు కాదు. స్థాయికి మించి మాట్లాడకూడదు. భరత్ గారికి నా రిక్వెస్ట్, నేను ఒక ఎన్ఆర్ఐని, భరత్ గారు కూడా ఒక ఎన్ఆర్ఐ. నేను 21 సంవత్సరాలు సింగపూర్లో పనిచేశాను, ఆయన అమెరికాలో గట్రా పనిచేశాను. సార్ దయచేసి మీకు విలువను పెంచే వాళ్ళు పక్కన పెట్టుకొని తిరగండి. ఇలాగ అంటే మొక్కల అనకాపల్లి జిల్లా చోడవరం సబ్ జైలు నుంచి తప్పించుకున్న రిమాండ్ ఖైదీలు దొరికిపోయారు. సబ్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న నక్క రవికుమార్, బెజవాడ రాము ఇటీవల హెడ్ వార్డెన్ వీర్రాజుపై దాడి చేసి పరారయ్యారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు యంత్రాంగం జిల్లాను జల్లెడ పట్టింది. తప్పించుకున్న ఖైదీలను విశాఖపట్నం టాస్క్ ఫోర్స్ పోలీసులు గొల్లలపాలెం జంక్షన్ వద్ద పట్టుకున్నారు. అనకాపల్లి ఎస్పీ తూహిన్ సిన్హా, డీఎస్పీ శ్రావణితో కలిసి మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నా ఫోటో తీసుకోండి. మీరు పెట్టిన పోలీసు ఉంటారు. అందరికీ నమస్కారం అండి. మొన్న మన చోడవరం సబ్ జైల్ అనకాపల్లి జిల్లాలో ఒక జైల్ బ్రేక్ మనకి రిపోర్ట్ అయింది. 5th తారీఖున 4 PM రెండు రిమాండ్ ప్రిజనర్స్, ఇద్దరు, ఒక నక్క రవికుమార్ అండ్ సెకండ్ బెజవాడ రాము, వాళ్ళు చోడవరం సబ్ జైల్ నుంచి ఒక పాడుకోవడానికి ఒక ప్లాన్ చేసుకున్నాడు. అందులో హెడ్ వార్డెన్ వత్స వీరరాజుకి ఐరన్ హ్యామర్తో తల మీద కొట్టేసి కీస్ తీసుకుని మెయిన్ గేట్ ఓపెన్ చేసేసి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. అదే ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మన అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీసు వెంటనే రియాక్ట్ అయ్యి అక్కడ సీన్ విజిట్ చేయడం జరిగింది. నేను కూడా పర్సనల్గానే విజిట్ చేశాము.
అక్కడ మన సీసీటీవీ కెమెరా చూసుకుంటే ఇది అన్నీ మనకి బయటకి తెలిసింది. తర్వాత మనం మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేసి నియర్ బై డిస్ట్రిక్ట్స్కి కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది. రేడియో మెసేజెస్ కూడా త్వరగానే ఫ్లాష్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ సీసీటీవీ కెమెరాస్ కూడా వెరిఫై చేసి మనం 1 by 1 వాళ్ళకి మూవ్మెంట్ ట్రాక్ చేయడం జరిగింది. నిన్న సాయంత్రం 6 PM విశాఖపట్నం టాస్క్ ఫోర్స్ అండర్ ద ఏబుల్ గైడెన్స్ ఆఫ్ సిపి విశాఖపట్నం సార్ ఇద్దరు అక్యూజ్ని గొల్లలపాలెం జంక్షన్ SBI ఏరియా విశాఖపట్నం సిటీ ఏరియాలోనే పట్టుకోవడం జరిగింది. మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత చోడవరం సిఐ అలాంగ్ విత్ దర్ టీమ్ ఇమీడియట్లీ విశాఖపట్నం సిటీకి వెళ్ళిన తర్వాత వాళ్ళ కస్టడీలోనే తీసుకుని చోడవరం పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చారు. వాళ్ళ కన్ఫెషన్ ఆన్ ఇంటరగేషన్లో మనకి మొత్తం ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఎలా ప్లానింగ్ చేసుకున్నారు అది తెలిసింది. ఇందులో ముఖ్యంగా ఏమంటే ఇంకా ఒక రిమాండ్ ప్రిజనర్ చోడవరం సబ్ జైల్లోనే ఉన్నారు. అతని పేరు ఏకా స్వామి. రీసెంట్గానే రావికామతం పోలీస్ స్టేషన్లో 307 కేసులోనే ముద్దయి. అతనే ముఖ్యంగా ఈ A1 and A2 రవికుమార్ అండ్ బెజవాడ రాముకి ఇన్స్టిగేట్ చేసి వాళ్ళకి ఎటువంటి షూరిటీస్ రావు, జైల్ బ్రేక్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్ అది చెప్పేసి ఇది ప్లాన్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నారు. బికాస్ ఆఫ్ దాట్ ఇది అన్నీ చేయడం జరిగింది. మెయిన్ రీజన్ ఫర్ దేర్ ఎస్కేప్ ఏమంటే మన 3 రీజన్స్ మనకి బయటకు తెలిసింది ఇన్ ప్రిలిమినరీ ఎంక్వైరీ. నెంబర్ 1, A1 and A2కి బెయిల్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు షూరిటీస్ అరేంజ్ చేయలేకపోయారు. సో దేర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ బెయిల్ వాజ్ వెరీ లెస్. సెకండ్, ఈ హెడ్ వార్డెన్ మీద కూడా వాళ్ళకి కొద్దిగా పర్సనల్ గ్రడ్జెస్ ఉన్నాయి, దాని మీద కూడా ఇది ప్లాన్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ ఇది అక్యూజ్ నెంబర్ 3 ఏకా స్వామి అతనికి ఇన్స్టిగేషన్ మీద కూడా ఇది చేయడం జరిగింది. ఈ ఎక్కడ నుంచి పారిపోయిన తర్వాత వాళ్ళు నడిచి పరిగెత్తి కొత్తూరు జంక్షన్, శివాలయం ఆర్చ్, PS పాలెం రూట్ నుంచి ఒకటి బస్ తీసుకుని విశాఖపట్నం సిటీకి వచ్చారు. అప్పుడు మనకి ఫర్దర్ ఎంక్వైరీలో వాళ్ళు గొల్లలపాలెం జంక్షన్లోనే దొరికారు. సో ఇన్ దిస్ ఎంటైర్ ఎపిసోడ్ బోత్ అక్యూజ్డ్ ప్లస్ ఇన్స్టిగేటర్ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది, వాళ్ళకి పట్టుకోవడం జరిగింది. ఇట్ ఈస్ అ టెస్టిమెంట్ టు ప్రొఫెషనలిజం ఆఫ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ యాజ్ వెల్ యాజ్ AP పోలీస్ దట్ ఈ విధంగా కేసెస్లో కూడా మన 24 hours లోపల వాళ్ళకి పట్టుకోవడం జరిగింది. ఇందులో ఎటువంటి నెగ్లిజెన్స్ బై సబ్ జైల్ స్టాఫ్ ఆర్ అథారిటీస్ ఏదైనా ఉంటే దానికి సంబంధించి ఒక ఇంటర్నల్ ఎంక్వైరీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు జైలర్ గారు కూడా మన దగ్గర ఉన్నారు. ఆల్రెడీ రిపోర్ట్ పంపించడం జరిగింది. దాని మీద ఫర్దర్ యాక్షన్, ఫర్దర్ ఇన్పుట్స్ ఏదైనా ఉంటే అప్పుడు మనం మీడియా ఫ్రెండ్స్కి ఇన్ఫార్మ్ చేస్తాము. ఫర్ దిస్ అదే అండి, ఏదైనా నెగ్లిజెన్స్ ఉంటే దాని మీద ఇంటర్నల్ ఎంక్వైరీ అవుతుంది యాజ్ పర్ ప్రాసెస్. సో అది జైల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంటర్నల్ ఎంక్వైరీ చేసుకుని ఇమీడియట్లీ DIG ఆఫీస్కి పంపిస్తారు. దాని మీద ఫర్దర్ ఎంక్వైరీ చేసి ఏదైనా యాక్షన్ తీసుకోవాలి, డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోవాలి. విదిన్ 1 or 2 days మనకి బయట తెలుస్తుంది. అప్పుడు మనం మీడియాకి ఇన్ఫార్మ్ చేస్తాం. ఎగ్జాక్ట్ నెగ్లిజెన్స్ ఎలా జరిగింది, ఏం జరిగింది, వాట్ వీ షుడ్ డూ టు ఎన్ష్యూర్ దట్ సిమిలర్ ఇన్సిడెంట్స్ డస్ నాట్ హ్యాపెన్ ఎనీ టైమ్ ఎల్స్, దాని మీద కూడా మనం ఆలోచించాలి. అది కూడా ఇప్పుడే మనం పట్టుకోవడం జరిగింది కాబట్టి అది ప్రస్తుతానికి ప్రిలిమినరీ ఎంక్వైరీలో అది బయటకి రాలేదు. అది వచ్చిన తర్వాత మనం మీడియాకి ఇన్ఫార్మ్ చేస్తాం. CCTV కెమెరాలో మనకి ఎటువంటి సంతరి నియర్ ద గేట్ కనిపించలేదు. సో అది కూడా నెగ్లిజెన్స్ ఉంటుంది, అది కూడా మన డిసిప్లినరీ యాక్షన్లోనే. నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను టు ద జైలర్ అండ్ టు ద జైల్ డిపార్ట్మెంట్ టు గో ఇన్ టు డీటెయిల్స్. ఏదైనా నెగ్లిజెన్స్ జరిగింది దాని మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోమని చెప్తున్నాను. సరేండి. తూర్పు గోదావరి జిల్లాలో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. చలువ పందిళ్లలో కొలువుదీరిన లంబోదరుడికి భక్తులు ధూప దీప నైవేద్యాలతో పూజలు గావించిన భక్తులు అదే ఉత్సాహంతో గోదావరి నదిలో గణనాథుని నిమజ్జనం చేశారు.
బొమ్మ మీద కాలు వేయకూడదు. బొమ్మ కాలు వేయకుండా బాబు బొమ్మతో పాటు నలుగురు బయట చేస్తాం. నలుగురు ఎవరో వెళ్ళండి బాబు. రథం లాక్కెళ్ళే వాళ్ళు నలుగురు ఉండండి. ముందుకు వెళ్ళిపోతుంది. కాకినాడ జిల్లా పిఠాపురంలో గణపతి నవరాత్రుల మహోత్సవాలు కన్నుల పండుగగా ముగిశాయి. విద్యుత్ కాంతుల నడుమ పట్టణంలో గణేష్ నిమజ్జనం అంగరంగ వైభవంగా జరిగింది. అక్క అక్క అట్లా అట్లా 2 1 లంబోదరాయ నమః ఓం ఐకదంతాయ నమః వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనే లక్ష్యం. జాబ్ మేళా ప్రారంభోత్సవ సభలో యనమల దివ్య. ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం ముగిసిన చవితి ఉత్సవాలు. చంద్రగ్రహణం ప్రభావంతో మూతపడిన ఆలయాలు, రేపు సంప్రోక్షణ తరువాత దర్శనాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.